నమస్కారం. జూన్ 23 జ్యేష్ఠ మాస సోమవారం కృష్ణపక్ష త్రయోదశి రాత్రి 8:50 వరకు తదుపరి చతుర్దశి. కృత్తికా నక్షత్రం పగలు 2:20 వరకు తదుపరి రోహిణి నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 12:27 నుండి 1:19 మధ్య గలదు. మాస శివరాత్రి పర్వదినం సోమవారం కృత్తిక స్థిరయోగం కార్యసిద్ధి రోహిణి వర్ధమాన యోగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం. పురాణ శ్రవణములు యాత్రా ఫలితం మనం చేసే దాన ధర్మములు మనలని మన పిల్లలని మన వంశాన్ని కూడా తరింపజేస్తాయి. పురాణాలు వినడానికి ఎటువంటి నియమము లేదు. భక్తి శ్రద్ధ ఉంటే చాలు. తింటూ పనిచేస్తూ భోంచేస్తూ ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు. ఇంతకంటే తరించే సులభమైన మార్గము మరొకటి లేదని గురువచనము. కుంభసింహరాశి వారు మట్టితో శివలింగాన్ని తయారు చేసి మారేడు వృక్షం కింద పెట్టి శివపంచాక్షి మహామంత్రం చేస్తూ తెల్లని పూలు మారేడు జలాల చేత అభిషేకించి ఆరాధించి సమీపంలో ఉన్న కోనేరులో కానీ బావిలో కానీ నదుల్లో కానీ కలిపిన రాశిలో సంచరిస్తున్న పాపగ్రహాల యొక్క ప్రభావం తగ్గి శుభాలు పొందుతారు. జై శ్రీరామ్.